పోయిన ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో సామాజిక న్యాయం ఎట్లా చేసిండో ధర్మారెడ్డి గారు చెప్తా ఉన్నాడు. పరకాలలో మొత్తం 55 ఎంపీటీసీలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. ఆనాడు పోయిన ఎన్నికల్లో 55 ఎంపీటీసీలుంటే 32 ఎంపీటీసీల్లో బీసీ సోదరులు నిలబెట్టి 58.15% ఆనాడే రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే 58.15% ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సర్పంచులు 109 మంది ఉంటే అందులో 49 మంది అంటే దగ్గర 45% ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 6 మండలాలుంటే 6 జెడ్పీటీసీలకు గాను 3 మరి బలహీన వర్గాలకు ఇచ్చి 50% బలహీన వర్గాలకు ఇచ్చుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అట్లాగే ఎంపీపీలు 6 ఉంటే 3 బలహీన వర్గాలకు ఇచ్చుకొని 50%. అంటే ఎంపీటీసీల్లో 58.15%, సర్పంచుల్లో 45%, జెడ్పీటీసీ ఎంపీపీల్లో 50% మనం ఇదివరకే ఇచ్చుకున్నాం. ఇవాళ నువ్వు రిజర్వేషన్ పేరిట డ్రామాలు ఎన్ని చేసినా పరకాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం అంతటా కూడా కుడి ఎడమ గంతకే ఉన్నది. ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ గతంలోనే బీసీలకు న్యాయం చేసింది, రేపు కూడా చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా తప్పకుండా ఇదే దామాషా ప్రకారం రాష్ట్రం అంతటా కూడా మరి సామాజిక న్యాయం చేసే బాధ్యత కేసీఆర్ గారి సైనికులుగా మాదే అనే విషయం కూడా ప్రభుత్వం మోసం చేసినా మేము మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేసుకుంటూ